సద్గురు సాయినాథ్ మహారాజు గారి మీద ఆధారపడి ఆయననే కీర్తిస్తూ ఆయన చెప్పిన మాటల్నే ఆచరిస్తూ సాయి నామాన్ని స్మరిస్తూ సాయి సచరిత్ర పారాయణ చేస్తూ నిరంతరం ఆయన ధ్యాసలో ఆయన ఊసులో ఉంటే మనల్ని కూడా సత్యదానంలో ఓలలాడేటట్లు చేస్తాడు. అంతటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. దుర్మార్గుల్ని సన్మార్గుల్ని చేస్తాడు గురువు. మనలో ఉండే దుర్గుణాలని తీసేసి మనల్ని సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్ది మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది సాయిబాబా సద్గురు అవతారం. నా గురువు యొక్క ప్రతిబింబం నా కనుపాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించేది. తమ దృష్టి మాత్రముననే ముష్టివాణిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్న బాబా 5 ఏళ్లలో భిక్ష చేశాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినాస్ తత్వదర్శినః. దక్షిణ అడిగి తీసుకున్నాడు బాబా. ఎందుకు తీసుకున్నాడు? దానాన్ని మనకు నేర్పించేదానికి. ఆయన డబ్బులతో అవసరమా? తీసుకున్న దాన్ని సాయంత్రానికి పనిచేసాడు అందరికీ. ఎవరైనా మహానుభావులు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర ఒక మంచి మాట తీసుకోవాలా, వాళ్ళ నడవడిక చూసి ఒక గుణం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. భక్తులుగానే మిగిలిపోకూడదు. ఒక మెట్టు ఎక్కాలా, ఊరికే వచ్చాం పోయాం గుడి కంటే ఆయారాం గయారాం ఏమి నేర్చుకున్నట్టు. బాబా కోసం వీలు పడినప్పుడు కాదు వచ్చేది, వీలు చూసుకొని కాదు వీలు చేసుకొని రావాలి. వాడు నిజమైన సేవకుడు. మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఈ శరీరాన్ని ఇచ్చారు. మన గురువు అసలు జన్మ లేకుండానే చేస్తాడు. అంటే జన్మ రాహిత్యాన్ని ఇస్తాడు. మాతకు తగ్గ బిడ్డలు అవుతాం, సాయి తల్లికి తగ్గ బిడ్డలం అవుతాం, సాయి అమ్మకు తగ్గ బిడ్డలం అవుతాం. గురు పూర్ణం యొక్క విశిష్టత, గురువు యొక్క మహిమ గొప్పతనం. అసలు గురు పూర్ణం రోజు ఏం చేయాలి, గురు సేవ ఎలా చేయాలని బాబా చెప్పించినంత వరకు నాలో ఉండి చెప్పుకున్నాం. ఇప్పుడు గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. ఒకసారి అందరూ నా చేతిలోని గ్రంథం పేరు చెప్పండి గట్టిగా. షిరిడి వినపడాలా? శ్రీ సాయి సచ్చరిత్ర. జై జై ధ్వానాలు చేయండి ఒకసారి. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు. గురు పూర్ణం యొక్క విశిష్టత, గురువు యొక్క మహిమ గొప్పతనం. అసలు గురు పూర్ణం రోజు ఏం చేయాలి, గురు సేవ ఎలా చేయాలని బాబా చెప్పించినంత వరకు నాలో ఉండి చెప్పుకున్నాం. ఇప్పుడు సాయిబాబా స్వయంగా తన భక్తుల్ని చేసుకోమని చెప్పిన పండుగ ఇది. ఈ గురు పూర్ణమిని వ్యాస పౌర్ణమని కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి వస్తుంది. వేదవ్యాసుల వారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన వేదాలను విభజించారు 4 వేదాలుగా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వేదాలను విభజించారు కాబట్టి వేదవ్యాసులని ఆయనకి పేరు వచ్చింది. ఒకసారి ఆయన అటు అందరం పాద నమస్కారాలు చేసుకుందాం. ఒకసారి మనసారా స్మరించుకుందాం. ఎందుకంటే ఎంతో ఆధ్యాత్మిక సంపదని ఈ లోకానికి అందించారు వారు. మహాభారతంలో అంతర్భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ పెదవుల నుంచి జాలు వారిన అమృత జరి శ్రీమద్ భగవద్గీత, శ్రీ మహాభాగవతం, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలను రచించి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా లోకమంతా ప్రచారం చేయించి ఈ లోకానికి ఎనలేని ఉపకారం చేశారు వారు వేదవ్యాసుల వారు, మహనీయులు. మరి షిరిడీలో గురు పూర్ణం చేసుకోవాలనే సంకల్పం ఎలా కలిగిందో చెప్పుకుందాం. ఒకరోజు బాబా ద్వారకామాయిలో ఉన్న స్తంభాన్ని చూపించి ఈ స్తంభానికి పూజ చేసుకోండి అని తన భక్తులకి చెప్పారు. ఆ రోజు పంచాంగం చూస్తే వ్యాస పౌర్ణిమ.
అప్పుడు అర్థమైంది బాబా ఎందుకు చెప్పారు. బాబా ఏనాడైనా పంచాంగాలు చూశాడా? మరి ఎట్లా చెప్పగలిగాడు? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆయన సమర్థ సద్గురు. అప్పుడు బాబా భక్తులు వాళ్ళకు గురువు బాబాయే కాబట్టి సాయిబాబాకి పాద పూజలు చేసి దోవతులు వస్త్రాలు సమర్పించారు బాబాకి. నీవే మా గురువయ్యా, నీవే మా జీవితాలకు ఆధారం. ఆ విధంగా షిరిడిలో ప్రారంభమైంది గురు పూర్ణిమ. ఈరోజు దేశ విదేశాల్లో ఎన్నో సాయి మందిరాల్లో గురు పౌర్ణిమ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బాబా దయతో. షిరిడి పుణ్యక్షేత్రంలో ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణిమ రోజున కొన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు బాబాని. ఈరోజు ఈ కలియుగంలో గురువు అంటే ఎవరు గుర్తొస్తున్నారు? సాయిబాబాయే గుర్తుకొస్తారు. అందుకే గురు పౌర్ణిమ ప్రత్యేకంగా సాయి మందిరాల్లోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది బాబా మనందరికీ అనుగ్రహించిన ఒక వరం. అందరూ ఉపయోగించుకోండి. బాబా ఇచ్చిన అవకాశాన్ని అందుకోండి. గురువు యొక్క మహిమను, గొప్పతనాన్ని చెప్పుకుందాం. గురుగీతలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ మాతతో ఇలా చెప్పారు, నగురోరధికం 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 అని 3 సార్లు చెప్పారు. అంటే దాని అర్థం ఈ లోకంలో పార్వతి, ఈ లోకంలో గురువు కంటే అధికులు లేరు, గురువు కంటే అధికులు లేరు, గురువు కంటే అధికులు లేరని 3 సార్లు స్పష్టంగా చెప్పారు. సనాతన ధర్మంలో ఏదైతే 3 సార్లు చెప్తారో అది పరమ సత్యం అని అర్థం. అందులో సాక్షాత్తు పరమశివుడు జగన్మాతకు చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి గురువు ఎంత గొప్పవాడు, గురువు ఎంత గొప్పతనం మనం మాటల్లో వర్ణించలేము. అందుకే సనాతన ధర్మంలో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. ఇంతకంటే ఏం చెప్పగలం గురువు గురించి? అందుకే ఆయన్ని సర్వదేవతా స్వరూపం అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక స్వరూపం గురువు. అటువంటి సాయినాథుడు మన ఎన్నో జన్మ పుణ్యఫలం వల్ల మనందరికీ లభించాడు. గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా కిం వచనీయం గురు మహిమా కిమవచనీయం గురు మహిమా సచ్చిదానందం గురు మహిమా పతిత పావనం గురు మహిమా గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా. గురు మహిమ ఎంతటిది అనేది ఈ పాటలో కీర్తించారు. గురు మహిమ గురు మహిమ అపార మహిమ గురు మహిమ అంటే అద్భుతమైనది గురు మహిమ. వేయములు గల ఆదిశేషుడే నీ గొప్పతనాన్ని, నీ మహిమను వర్ణించలేక అలిసిపోయాడని షిరిడి హారతిలో, కాకడ హారతిలో కీర్తించారు బాబాని. ఈ 4 సరిపోతుంది గురువు గురించి చెప్పేదానికి. ఒక్క 4 సరిపోతుందా? కిం వచనీయం గురు మహిమ కిమవచనీయం గురు మహిమ. కిం వచనీయం అంటే వచనానికి అందదు, ఈ మాటకు అందదు గురువు యొక్క మహిమ. అంతటి విశిష్టమైనది. కిమవచనీయం గురు మహిమ సచ్చిదానందం గురు మహిమ. సత్ చిత్ ఆనందం. ఆయన ఎప్పుడు బాబా ఏమని ఆయన్ని జై చెప్తాం మనం, శ్రీ సచ్చిదానంద
సద్గురు, ఒకసారి గట్టిగా చెప్పండి చేతులు ఎత్తి, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి. రెండు చేతులు ఎత్తి చెప్పండి, ఒక చేయి సరిపోద్ది, ఒక నాలుకే సరిపోదు అన్నాను కదా ఇప్పుడు. రెండు చేతులు ఎత్తి చెప్పండి, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. ఎన్ని జై జై ధ్వానాలు చేసినా తక్కువే. ఎప్పుడైతే మనం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు గారి మీద ఆధారపడి ఆయననే కీర్తిస్తూ ఆయన చెప్పిన మాటల్నే ఆచరిస్తూ సాయి నామాన్ని స్మరిస్తూ సాయి సచరిత్ర పారాయణ చేస్తూ నిరంతరం ఆయన ధ్యాసలో ఆయన ఊసులో ఉంటే మనల్ని కూడా సచ్చిదానందంలో ఓలలాడేటట్లు చేస్తాడు. అంతటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది సచ్చిదానందం గురు మహిమ అంటే. పతిత పావనం గురు మహిమ. పతితుల్ని కూడా పావనం చేస్తుంది గురువు యొక్క మహిమ. పతితులు అంటే దుర్మార్గులు, దుర్మార్గుల్ని సన్మార్గుల్ని చేస్తాడు గురువు, ఆయన మహిమ. కొంతమంది చెప్తుంటారు మందిరానికి అందరూ మంచోళ్లే రావాలా, చెడ్డోళ్ళు రాకూడదని. మరి బాబా ఎందుకు వచ్చింది, సాయిబాబా అవతారం ఎందుకు వచ్చింది? చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళని చేసడానికి వచ్చాడు, ఆయన అవతారం తీసుకున్నాడు. శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ దుర్మార్గుల్ని సంహరించారు. ఈయనట్ల కాదు, మనలో ఉండే దుర్గుణాలని తీసేసి మనల్ని సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్ది మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది సాయిబాబా సద్గురు అవతారం. వాళ్ళు కోరుకునేది దుర్మార్గులే నా దగ్గరికి రావాలని కోరుకుంటారు, కేవలం మంచోళ్లే కాదు, మంచోళ్లతో పాటు. ఎందుకంటే దుర్మార్గుల్ని సన్మార్గులు చేయటమే పతిత పావనం గురు మహిమ. పతితుల్ని పావనం చేసేదే గురు మహిమ. అంతటి గొప్పది, అంతటి విశిష్టమైనది, అపార మహిమ. గురువుని ఎట్లా సేవించుకోవాలో చెప్పుకుందాం. గురు సేవ గురించి సాయి సచ్చరిత్రలో బాబా అద్భుతంగా రాయించారు హేమాత్ పంత్ ద్వారా. 18-19 అధ్యాయాలు కానీ 32వ అధ్యాయంలో కానీ బాబా సాక్షాత్తు తన గురువుని ఎలా సేవించారో ఆయన స్వయంగా చెప్పారు. బాబా చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పుకుందాం. మనం ఎవరు వెళ్ళా బాబా ఆయన గురువుని ఎట్లా సేవించారో తెలుసుకుంటే మనం ఆ విధంగా బాబాని సేవించగలిగితే మన జన్మలు ధన్యమే. ఎలా సేవించారు? 32వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు బాబా, నా గురువు యొక్క ప్రతిబింబం నా కను పాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించేది. బాబా ఆ పదం, ఆ పదాలు, ఆ వాక్యం చదువుతుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎవరికైనా ఉందా మనకి ఈ ఆలోచన? ఆయన గురువు యొక్క ప్రతిబింబం బాబా కనుపాపలందు నిలవనప్పుడు, ఆయన కనుపాపల్లో ఆయన ప్రతిబింబం, ఆయన ముఖ వర్చస్సు, ముఖం నిలవనప్పుడు అసలు కళ్ళే లేకుంటే బాగుండి అనిపించేదంట బాబాకి. మనకు అనిపించింది ఎవరికన్నా? బాబా రూపాన్ని ఎంతసేపు చూస్తున్నాం మనం? ఈ కళ్ళల్లో లేకపోతే, ఈ కళ్ళు లేకుంటే మేలని ఎప్పుడైనా అనిపించిందా? అది కదా జన్మ అంటే. అనిపించాయా? ఈ కళ్ళు దేనికి అనిపించలా. మనం అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామో ఆలోచించుకోవాలి. ఎల్కేజీలో ఉన్నామా, యూకేజీలో ఉన్నామా, 1వ తరగతిలో ఉన్నామా? మనం అనుకుంటుంటాం మహాభక్తులు మనం అని అనుకుంటుంటాం. నేను సాయిబాబా భక్తురాల్ని, సాయిబాబా భక్తుడు, నేను మహాభక్తుడిని నేను కూడా అనుకుంటుంటాం అప్పుడప్పుడు. ఏ స్థితిలో ఉన్నాం మనం, ఏ స్టేజ్లో ఉన్నాం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఇంకా చేయాల్సింది ఎంత ఉంది? మనం చేయాల్సిన గురుసేవ, బాబా తన గురువుకు చేసిన సేవతో పోల్చుకుంటే. మళ్ళా ఇంకొక మాట చెప్పాడు అదే అధ్యాయంలో, నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. ఎవరికన్నా అనిపించిందా? నా ఇల్లే నాయనని అంటారా? నా ఇల్లు నేను కట్టుకున్న ఇల్లు, లేకపోతే మా నాయన ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు, నా ఇల్లు ఆయిందా? ఏమన్నా పిచ్చామా స్వామి నీక అంటారా మీరా? నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే.
అని చెప్పాడు బాబా. ఎంతటి శరణాగతి చెప్పండి గురువు పట్ల, ఎంతటి శరణాగతి. నాదంతా నీదేనయ్యా, నాదేమీ లేదు, అంతా నీ దయ, అంతా నీదే, నేను జీరో అనుకున్నావా ఎప్పుడన్నా? నేను జీరో అనుకుంటే అప్పుడు నడిపిస్తాడు మన జీవితాన్ని ఆయన. నేను 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 అన్నంతకాలం, అహంకారంతో ఉన్నంతకాలం ఆయన గమ్ముగా చూస్తుంటాడు. పూర్తిగా శరణాగత అయి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ. ఎప్పుడైతే చేతులు ఎత్తుతామో నీవు తప్ప నాకు దిక్కు లేదు, అప్పుడు ప్రవేశిస్తాడు మన జీవితంలోకి, అప్పుడు నడిపిస్తాడు మన జీవితాన్ని, అప్పుడు టేకప్ చేస్తాడు మన లైఫ్ని. ఇంకొక వాక్యం ఉన్నది 8వ అధ్యాయం మానవ జన్మ అధ్యాయంలో. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వజ్రం ఈ సాయి సచ్చరిత్రలో. ఒక్క వాక్యం చాలు మన జన్మలు ధన్యం చేసుకునేదానికి. 400 పేజీలు బళ్ళా. భిక్షాటన అధ్యాయం మానవ జన్మ విశిష్టత అధ్యాయం 8వ అధ్యాయంలో చెప్పున్నారు. తమ దృష్టి మాత్రముననే ముష్టివాణిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్న బాబా 5 ఇళ్లలో భిక్ష చేశాడు. ఏంటి? మన గురువు బాబా యొక్క దృష్టి పెడితే ముష్టివాడు ఏమవుతాడు? చక్రవర్తి. మామూలు రాజు కూడా కాదు, చక్రవర్తి. అంటే రాజులకు రాజు ఆయన చక్రవర్తి. అంటే కేవలం దృష్టి పడితే చాలు. ఆయన దృష్టి పడేదానికే ఈ సాధనలన్నీ, మనం చేసే ఈ సత్సంగాలు కానీ, భజనలు కానీ, ప్రదక్షిణలు కానీ, పూజలు కానీ, ఇవన్నీ దృష్టి పడేటట్లు చేసుకోవాలి. ఆయన దృష్టి మనం చూసేది కాదు ఆయన వైపు, ఆయన చూడాలి మన వైపు. ఎప్పుడది? బాబా నా తండ్రి అనేది కాదు, వీడు నా బిడ్డ, ఈమె నా బిడ్డని బాబా చేత చెప్పించుకోగలగాల మన గురువు చేత. అది కదా జన్మ. ఎప్పుడది? ఎప్పుడు ఆ శుభగడియ. మరి 39వ అధ్యాయంలో నేను ఇప్పుడు 18, 19 తీసుకోవట్లేదు, ఎందుకంటే జరుగుతూ ఉంది ఇప్పుడు సత్సంగం మందిరంలో. వచ్చే గురువారం చెప్పాలి. 18, 19 అధ్యాయాలు ఒకసారి చదువుకోండి ఇంటికి పోయి. అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి గురుసేవ గురించి. అవి మరలా చెప్పాలి కాబట్టి రిపీట్ అవుతాయని తీసుకోవట్లే ఇప్పుడు. అవి 39వ అధ్యాయం నానాసాహెబ్ చందోర్కర్ చెప్పారు. బాబా భగవద్గీతలో ఒక శ్లోకం ఆయన అర్థం కాక తల పట్టుకొని ఉంటాడు. ఏమిటి నానా, ఏమి చదువుతున్నావు? ఆయన అనుకుంటాడు భగవద్గీత బాబాకు తెలియదని. పిచ్చోడు, నాలాంటి పిచ్చోడు ఆయన కూడా. చెప్తాడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినాస్ తత్వదర్శినః. దీనికి నాకు అర్థం కావటం లేదు బాబా అంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, వినండి. బాబా ఏమో చెప్తున్నాడు, ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ప్రతి వాక్యం బాబా చెప్పిందే ఈరోజు చెప్పేటి. ప్రణిపాతం అంటే ఏమిటి నానా అని అడుగుతాడు. తెలియదు బాబా అంటాడు. ప్రణిపాతం, పాతం అంటే నమస్కారం. మళ్ళా ప్రణి ఎందుకు పెట్టాడు వ్యాసుల వారు? ప్రణిపాతం అంటే మనమంతా నమస్కారాలు చేస్తుంటాం బాబాకి, అవునా కాదా? గుళ్ళోకి రాగానే చేతులెత్తి నమస్కరిస్తాం. కొంతమంది అర్ధ సాష్టాంగ నమస్కారం చేస్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఆయన బాబా చెప్తున్నాడు స్వయంగా. చూడండి ఇక్కడ, కేవలం ఊరికే నమస్కారం చేస్తే చాలదు. గురువుకి సర్వస్వ శరణాగతి చేయాలి. నమస్కారంలోని భావం ఏంది? ఊరికే చేతులెత్తి నమస్కారం చేయటం కాదు, సర్వస్వ శరణాగతి. ఇందాక చెప్పిందే, అంతా నీదే, నాదేమి లేదు. అల్లా వస్తుంది తర్వాతది. సర్వస్వ శరణాగతి అంటే తన్ మన్ ధన్, తన్ మన్ ధన్ సబ్ కుచ్ హై తేరా, सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण,
क्या लागे मेरा। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे। भक्त जनों के संकट, दास गणों के संकट क्षण में दूर करो। ओम जय जगदीश हरे। షిరిడి పుణ్యక్షేత్రంలో సాయి మందిరాల్లో ఉదయాన కాకడ హారతికి ముందు పెడతారు 3 పాటలు. ఆ 3 పాటల్లో ఒక పాటలో చరణాలు ఇవి. ఏం చెప్పారు? గురువుకి సచ్చరిత్రలో కూడా రాసి ఉన్నారు, కేవలం నమస్కారం చేస్తే చాలదు. 39 చదువుకోండి వెళ్ళి, ఇంటికి వెళ్ళి. తనువు మనసు ధనము సర్వస్వము అర్పించాలి. సర్వస్వ శరణాగతి అంటే అది అర్థం. మనం ఎక్కడున్నాం ఆలోచించుకుందాం. డబ్బు ఎంతమంది త్యాగం చేయగలుగుతున్నాం? మన మనసును పరిపూర్ణంగా ఎంతమంది అర్పించగలుగుతున్నాం? ఈ శరీరాన్ని సాయి సేవకే ఎంతమంది అర్పించగలుగుతున్నాం ఆలోచించుకోండి. కొంతమంది త్యాగాలు చేస్తేనే ఈ మందిరం వచ్చింది. ఈరోజు ఈ మందిరంలో ఇంతమంది కూర్చొని మనం ఈ సత్సంగం వినగలుగుతున్నాం, బాబాను దర్శించుకోగలుగుతున్నాం. కొంతమంది త్యాగం, దక్షిణ అడిగి తీసుకున్నాడు బాబా. ఎందుకు తీసుకున్నాడు? దానాన్ని మనకు నేర్పించేదానికి. ఆయన డబ్బులతో అవసరమా? తీసుకున్న దాన్ని సాయంత్రానికి పనిచేసేది అందరికీ. సమాధి చెందబోయేటప్పుడు 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా దగ్గర, ఏమీ లేవు ఆయన దగ్గర. ఎందుకు తీసుకున్నాడు? దానాన్ని నేర్పించేదానికి అందరికీ. గురువుని ఏ విధంగా ప్రశ్నించాలో చెబుతున్నారు బాబా. పరిప్రశ్న. మనం కూడా ఎవరైనా స్వామీజీలు వస్తే, గురువులు వస్తే, వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా కలిసేదానికి వీలైనప్పుడు ఏదైనా ప్రశ్నలు వేస్తాం వాళ్ళని. ఎట్లా వేస్తాం తెలుసు? మనమా ప్రశ్న వేస్తాం, ఆయన సమాధానం చెప్పబోయేటప్పుడే గురువు మనమే చెప్తాం సమాధానం. దానికి ఆయన సగంలో ఆపేసి అయింది. ఎందుకు చెప్తాం అంటే నాకు తెలుసు బాగా అని ఆయన తెలిసేదానికి. అందుకు ప్రశ్న వేసింది మా. నాకు బాగా తెలుసు అన్నీ, నాకు తెలియంది లేదు, నేను గొప్పవాడిని ఆయన ముందు ప్రదర్శన. మనం ఇక్కడ ఏం చెప్తున్నారు? వినయ విధేయతలతో గురువుని ప్రశ్నించాలి. వినయంగా, వినమ్రంగా, శిరస్సు ఉంచి, విధేయతతో, జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆర్తితో, ఆర్ద్రతతో గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలని శరణాగతితో ప్రశ్నించాలి. ఆయన కరెక్ట్గా చెప్తాడా లేదా, లేకపోతే నాకన్నీ తెలుసు అందుకు కాదు ప్రశ్నించాల్సింది. ఆయన దగ్గర ఏదైనా ఉంటే తీసుకునేదానికి తీసుకోవాలా. ఎవరైనా మహానుభావులు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర ఒక మంచి మాట తీసుకోవాలా. వాళ్ళ నడవడికి చూసి ఒక గుణం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఎంతమంది ఆచరించగలుగుతున్నాం? ఎంతసేపటికి నేను గొప్పవాడిని, మహాభక్తుడిని అందరూ అనుకోవాలని ప్రదర్శనలు చేస్తాం. అందరు కాదమ్మా, ఎక్కువ మంది. తనకంతా తెలుసునని, తన మాటే వేదమని, తానే ఒక గనుడు తలచే నరుడు పామరుడు. భక్త తుకారాం చెప్పాడు. ఏంది? తనకంతా తెలుసునని, తన మాటే వేదమని, తానే ఒక గనుడని తలచే నరుడు పామరుడు. పామరులు అట్లా తలిచేవాళ్ళు, నాకంతా తెలుసు నేనే గనుడను. పామరులు జ్ఞానులు కాదు, అజ్ఞానులు అని చెప్పేశాడు భక్త తుకారాం. మనం ఎంతటోళం సాయి గురువుని సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుల వారే సేవించారు. వశిష్ఠుల వారిని, విశ్వామిత్రుల వారిని. విశ్వామిత్రుడు ఒకసారి గౌరవంగా శ్రీరామచంద్ర అని పిలిచాడంట రామచంద్రుల వారిని. గురువుగారు, మీరు అట్లా అంత గౌరవంగా నన్ను పిలవకూడదు, నేను నీ సేవకుణ్ణి, మీరు ఆజ్ఞాపించండి ఏదైనా నేను శిరసా వహిస్తాను, మీ సేవకుణ్ణి నేను, నీ పాద సేవకుణ్ణి అని విశ్వామిత్రుడితో వినమ్రంగా చెప్పారంట శ్రీరామచంద్రుల వారు. రామచంద్రుల వారి వినయం మనం నేర్చుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు సాందీప మహర్షి వారిని సేవించారు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. మరి వారు కూడా గురువుని సేవించారు. మనకి అవసరం లేదా గురు సేవ? ఆలోచిద్దాం. సేవ గురించి చెప్పుకుందాం. ఈ సచ్చరిత్ర చూసే చెప్పాలి. అద్భుతమైన వాక్యాలు,
నాకు చాలా ఇష్టమైన వాక్యాలు. ఎంత అద్భుతంగా చెప్పాడు బాబా చూడండి సేవ గురించి. సేవ అనగా అందరూ వినండి, మనమంతా భక్తులు ఉన్నారు ఇక్కడ, సాయి సేవకులు కూడా ఉన్నారు. భక్తులుగానే మిగిలిపోకూడదు. ఒక మెట్టు ఎక్కాలా, ఊరికే వచ్చాం పోయాం గుడి కంటే ఆయారాం గయారాం ఏం నేర్చుకున్నట్టు? టెంకాయ కొట్టాం, పూజ చేసాం, ఆరతి తీసుకున్నాం, వెళ్ళిపోయాం, ఏం తెలుసుకున్నట్టు? మన జీవితంలో మన సంస్కారాల్లో మార్పు రావాలి, మన గుణాల్లో మార్పు రావాలి. అదే మనల్ని సంస్కరించుకోలేని సాధన నిష్ప్రయోజనం. మనలో మార్పు రావాలి. ఈ భజనలు మనలో మార్పు తీసుకురావాలి, ఈ సత్సంగాలు మనలో మార్పు తీసుకురావాలి, మంచి మార్పు. మనం ఉత్తములుగా తయారు కావాలి. చూడండి అద్భుతంగా చెప్పాడు. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయనది సేవ కాదు. ఏం చెప్పాడు? మనం ఏం చేస్తాం? ఖాళీగా ఉన్నప్పుడు మేము కూడా ఫోన్లు చేస్తుంటాం అప్పుడప్పుడు. ఏదైనా సేవ అవసరం అయితే మందిరంలో 10 మందికి చేస్తే 5 మంది వస్తామని చెప్తారు, 5 మంది రామని చెప్తారు. ఏంటంటే ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడా? ఖాళీగా ఉన్నప్పుడు చేసేది కాదు సేవ, మనకేం పని బాట లేనప్పుడు. బాబా కోసం నువ్వేం వదులుకున్నావు సాయి? నువ్వేం త్యాగం చేసావు? నువ్వు బాబాని అడిగేదానిక ఏం వదులుకున్నావు? నువ్వు సమయాన్ని ఏమన్నా ఇచ్చావా? బాబా కోసం వీలు పడినప్పుడు కాదు వచ్చేది, వీలు చూసుకొని కాదు, వీలు చేసుకొని రావాలి. వాడు నిజమైన సేవకుడు. ఇక్కడ నేను కాదు చెప్తున్నది, బాబా చెప్తున్నాడు. వీలు చూసుకొని కాదు, వీలు చేసుకొని రావాలి. ఎన్నో పనులున్నా ఆ పనులు నా తండ్రి, నా తల్లి, నా కుటుంబాన్ని అంతా చూస్తున్నాడు, నా భోగములు చూస్తున్నాడు, నా యోగక్షేమాలు చూస్తున్నాడు. నా తండ్రి కోసం ఆడ సేవ అవసరమైంది, పరిగెత్తాలా? అప్పుడు పరిగిస్తాడు. నువ్వు 2 అడుగులు పరిగిస్తే 10 అడుగులు పరిగిస్తా అన్నాడు ఆయన. 1 అడుగు వేస్తే నా కోసం 10 అడుగులు వేస్తా అన్నాడు. సత్యం ఇది. మనం చేసేది ఏంది? ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి గుడికి వస్తాం, ఖాళీగా ఉన్నప్పుడు సేవ చేస్తాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇష్టం ఉంటే చేసేది, లేకపోతే మానేసేది కాదు సేవ అంటే. తర్వాత చెప్తున్నాడు తర్వాత వాక్యం. ఇది అద్భుతమైన వాక్యం, వినండి. శరీరం తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరం గురువు గారిదనియు, వారి సేవకరికే శరీరం ఉన్నదనియు భావింపవలెను. శరీరం తనది కాదని అంటే మనది కాదని ఎవరన్నా అనుకుంటాం. అమ్మా ఏం బాబాకి అనిపించా, మనకు పిచ్చా? చెప్పండి కొంచెం, నాకు అర్థం కావడం లేదు. శరీరం ఏంది మనదైతే? ఏమనుకుంటాం మనం? ఐ ఆమ్ ది ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ బాడీ. ఈ శరీరం ఎవరిది? ఈ శరీరానికే ఎక్కువ సమయం కేటాయిస్తాం మనం. అందరికంటే ఎవరి మీద ప్రేమ మనకే? మన బిడ్డల మీద, సాయిబాబు మీద. ఉత్తమ మాటలు, అబద్ధం. మన మీదే మనకు ప్రేమ. నేనంటే నాకు ప్రేమ, నువ్వంటే నీకు ప్రేమ. ఉత్తమ మాటలని నేనంటే నాకు ప్రేమ, అంతే. ఎన్ని మాటలు ఊరికే డూప్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శరీరం ఎవరిది? గురువు గారిది. ఈ శరీరం సాయిబాబాదని ఎప్పుడు అనుకున్నావా? మన గురువు సాయిబాబాదని ఎప్పుడన్నా అనుకున్నావా? మనం అనుకున్నావా? శరీరం గురువు గారిదనియు, తాను యజమాని కాదనియు. మనం కాదు యజమాని. ఈ శరీరానికి ఓనర్ ఎవరు? ఓనర్? గట్టిగా చెప్పండి. మన గురువు, సమర్థ సద్గురు సాయిబాబా. దాసగను కీర్తించాడు హారతుల్లో, కాకడ హారతిలో. మాలిక్ హమారే తుము బాబా సాయి, रहमो नजरू करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो. ఏమన్నాడు? మాలిక్ హమారే, నువ్వే నా యజమానివయ్యా, నువ్వే నా యజమానివయ్యా, ఇన్ని మసీదును చిమ్మే చీపురునయ్యా అన్నాడు దాసగను. మనం ఎప్పుడు అనుకునేది ఆ మాట. అపనే మసీదు కా జాడు గను హై, అపనే మసీదు కా జాడు గను హై, మాలిక్ హమారే
మారే మాలిక మారే తుము బాబా సాయి. నీవే నా యజమానివి. అనుక్షణం గుర్తుపెట్టుకోవాలా, అనుక్షణం క్షణక్షణం నీవే నా యజమానివయ్యా, నీవే నా యజమానివి, నాదేమి లేదయ్యా, అంతా నీ దయా. నువ్వు అవకాశం ఇచ్చావయ్యా ఈరోజు 4 మాటలు చెప్పేదానికి, నువ్వు అవకాశం ఇచ్చావయ్యా ఈరోజు నేను భజన చేసుకునేదానికి, నువ్వు అవకాశం ఇచ్చావయ్యా ఈరోజు నీ పూజలో పాల్గొనేదానికి, నువ్వు అవకాశం ఇచ్చావయ్యా నీ మందిరానికి వచ్చేదానికి. అనుక్షణం అంతా నీదేనయ్యా, సర్వస్వ శరణాగతి. యజమాని కాదనియు శరీరం గురువు గారిదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదని భావించవలెను. ఇది మనకు సాధ్యమా? ఈ శరీరం గురువు గారి యొక్క సేవకే ఉన్నదని భావించాలంట. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? స్వయంగా బాబా చెప్తున్నారు. వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన దానికి అర్థం చెప్తున్నారు బాబా. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు ఈ మాట. భగవద్గీతలో శ్లోకమే కదా ఇది. ఇంతమంది చెప్తున్నా మనం అనుకోగలమా ఈ శరీరం బాబా సేవకే ఉంది, మన గురువు యొక్క సేవకే ఉందని అనుకోగలమా? ఈ శరీరం గురు సేవకే ఉన్నదని భావించవలెను. అట్లు భావిస్తే వాళ్ళ జన్మల్ని గురువు ఏం చేస్తాడు? బాబా చరితార్థం చేస్తాడు, ధన్యం చేస్తాడు. అసలు జన్మని మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఈ శరీరాన్ని ఇచ్చారు. మన గురువు అసలు జన్మ లేకుండానే చేస్తాడు. అంటే జన్మ రాహిత్యాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు, భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. ఏం కావాలి ఇంక జన్మకి? మానవ జన్మ తీసుకుని దేనికి? చతుర్విధ పురుషార్థాన్ని సాధించేదానికి, ధర్మార్థ కామ మోక్షాల్ని సాధించేదానికి. నా ద్వారకామాయి చతుర్విధ పురుషార్థాల్ని ప్రసాదిస్తుందన్నాడు బాబా. ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదిస్తుందన్నాడు. ఎవరికి? ఎవరికి? అర్హత ఉండే వాళ్ళకి, పాత్రత ఉండే వాళ్ళకి. అర్హత సంపాదించుకోవాలి. అర్హత అర్హత అర్హత. ఎక్కడున్నాం మనమంతా? ఆలోచించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇంకా మనం సాయి మార్గంలో, గురు మార్గంలో చేయవలసింది ఎంతో ఉంది. ఆ చేసే బుద్ధిని, మనసుని మనకు అనుగ్రహించమని సమయాన్ని బాబాని అందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. సాయిరాం సాయిరాం సాయిరాం. చివరిలో ఒక మాట చెప్తున్నాను సాయి, ఒక్కటి అందరం గుర్తుపెట్టుకుందాం నాతో సహా. బాబా పూజలు చేసేదానికంటే, బాబా భజనలు చేసేదానికంటే, బాబా గుళ్ళు కట్టేదానికంటే, బాబా అభిషేకాలు చేసేదానికంటే, బాబా సేవలు చేసేదానికంటే మన గురువైన సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ వారు చెప్పిన మాటను ఆచరించటం గొప్ప. అప్పుడు అన్నిటికంటే సంతోషించేది మన గురువు. ఆయన మాటలను మనం తూచా తప్పకుండా ఆచరించినప్పుడు, వీడురా నా భక్తుడు, వీడురా నా నిజమైన బిడ్డ, ఈమయ్య నా నిజమైన భక్తురాలు. అదే బాబా చెప్పింది. తల్లికి తగ్గ బిడ్డలు కండి అన్నాడు బాబా ఒక్క వాక్యంలో. కన్న తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? తన బిడ్డ మంచివాడుగా ఉన్నప్పుడు, తన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు. దుర్మార్గుడైతే కన్న తల్లి ఎంత అల్లాడిపోతుంది. బాబా కూడా మనల్ని చూసి అల్లాడిపోతాడంట. మనం దుర్మార్గ పనులు చేసినప్పుడు, మనం చెడు మార్గంలో పడినప్పుడు కన్న తల్లి కంటే ఎక్కువ అల్లాడిపోతాడంట ఆయన. మన తల్లి సాయి మాతకు తగ్గ బిడ్డలు అవుతాం, సాయి తల్లికి తగ్గ బిడ్డలం అవుతాం, సాయి అమ్మకు తగ్గ బిడ్డలం అవుతాం. సాయిరాం సాయిరాం సాయిరాం. నెల 29వ తేదీ బుధవారం రోజున గురు పౌర్ణమి అందరూ గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ. బాబా స్వయంగా తన భక్తుల్ని చేసుకోమని చెప్పిన పండుగ. గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి అందరూ స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి సాయిబాబా తమ శక్తినిచ్చి ఒక భక్తుని నిమిత్త మాత్రంగా చేసుకుని హేమాడ్ పంతుని వ్రాయించుకున్న ఈ సాయి సచ్చరిత్రను, సాయిబాబాను ధూప దీప నైవేద్యాలతో పూజించండి, మంగళహారతిని సమర్పించండి. మొదటగా
కొంతమంది దగ్గర పాత పుస్తకాలు ఉంటాయి, మడతల్లో వస్తుంటుంది చరిత్ర తీస్తే. అదిగో చూడండి, సాయి సాయి అంటూ సాయిబాబా నామం మీ ఇష్టం ఏదైనా చెప్పుకోండి, ఇట్లా తీయండి. సాయి 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 అంటూ తీయండి. మీకు ఏ పేజీ వస్తే ఆ పేజీ, ఆ అధ్యాయం పూర్తిగా పారాయణ చేయండి. ఆ అధ్యాయం మొత్తంలో బాబా మీరేదైతే ఆలోచిస్తుంటారో, మీకేదైతే సమస్యలు కోరికలు ఉంటాయో దానికి సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఈ సాయి సచ్చరిత్ర ద్వారా మీరు నేను చెప్పిన మాట విని మీకు వచ్చిన అధ్యాయం పారాయణ చేయండి. సత్యం సత్యం సత్యం. ఇది సాయి సచ్చరిత్ర ఒక అధ్యాయం పారాయణ చేసుకోండి. మీకు దగ్గరున్న సాయిబాబా మందిరాలకు వెళ్ళి సాయినాథుని దర్శించండి. సాయి నామాన్ని చేయండి. ఆ రోజంతా సాయి సేవల్లో పాల్గొనండి. అన్నదానాలు ఉంటాయి, సేవలు చేయండి. వివిధ సేవలు ఉంటాయి ఆ రోజు సాయి మందిరాల్లో. ఎక్కడైనా పరమ పవిత్రమైన బాబా చెప్పాడు ధుని. ధుని ఎందుకంటే పాపాలు దహించడానికి అన్నాడు, మన చెడు కర్మలు దహించేదానికి అన్నాడు. ధునిలో అవకాశం ఉన్నవాళ్ళు ఒక టెంకాయ, నవధాన్యాలు, ఆవు పిడకలు, నెయ్యి, సమిదలు సమర్పించండి. మా చెడు కర్మలన్నీ దగ్ధం చేయాలని దున్ను అని ప్రార్థించండి. మీకు ఏదైనా కోరిక సమస్య ఉంటే చెప్పుకోండి, సాయిబాబా తీరుస్తారు. ఎంత సమయం గడపగలిగితే అంత సమయం గడపండి. ఇంటి వద్ద కానీ మందిరాల్లో కానీ ఆ రోజు రాత్రి వరకు. మామూలు రోజుల్లో చేసే నామస్మరణ కంటే ఆ రోజు 100 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దేశ విదేశాల్లో గురు పౌర్ణమి మహోత్సవాలు షిరిడీలో వైభవంగా జరుగుతుంటే ఆ వైబ్రేషన్స్ మన హృదయానికి కూడా తాకుతాయి. ఆ శబ్ద తరంగాలు, ఆ శక్తి తరంగాలు మనకు కూడా తాకుతాయి మన హృదయాన్ని. అందుకోండి బాబా శక్తిని. అందరం బాబా పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుదాం.